హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చీజ్ గార్లిక్ చికెన్ చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. చీజ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో మొజరెల్లా చీజ్ వాడుతున్నాను, గార్లిక్ వేసుకొని. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఓకే, ముందుగా పెనం తీసుకున్నామండి. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇట్లా బాగా కట్ చేసి ఉంచుకున్నాము, ఇవి వేసుకుంటాం. చికెన్ వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ వాడుతున్నానండి. బాగా ఇట్లా చిన్న పీసులుగా చేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ వేగుతుంది కదా, అందులోకి చికెన్ వేసేసుకుంటాం. చికెన్ వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నీళ్ళు ఏం వాడకూడదండి, దాంట్లో నీళ్ళే వచ్చి మంచిగా ఇట్లా వేగుతుంది. కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇట్లా కట్ చేసి ఉంచుకున్నవి, కాజు వేసుకుంటున్నా. ఇవి చికెన్ తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇది ఒక్కసారి ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాము. బాగా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకుంటే బాగా వేగుతాయి. ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ బటర్ వేసాను. ఇది కానీ ఇట్లా బాగా కరిగేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్తో పాటు. ఇది స్టార్టర్కి చాలా బాగుంటుందండి. మన ఊరికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ బాగుంటుంది తినడానికి. చాలా టేస్ట్గా ఉంటుంది బ్రెడ్తో పాటు, వాటితో పాటు. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. ఇది కానీ ఒకసారి ఫ్రై చేసుకుంటాం. ఒక 10 మినిట్స్లో చికెన్ రెడీ అయిపోతుందండి. ఇది బోన్లెస్ కాబట్టి కొంచెం తొందరగానే వేగుతుంది. మనకి ఎక్కువ టైంగానే అవసరం ఉండదు. ఇప్పుడు మొజరెల్లా చీజ్ తీసుకున్నాను, చీజ్ వేసుకుంటాం. ఈ చీజ్ వచ్చేసి కొద్దిగా ఆరినాక కానీ చాలా బాగుంటాయండి. ముక్కలకు పట్టేసి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి చీజ్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. చూడండి ఎంత పోగులుగా. ఇది మొజరెల్లా చీజ్ కాబట్టి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కొద్దిగా ఆరినాక కానీ చాలా బాగుంటుంది. మనకు ఆ పీసెస్కి అంతా వచ్చేసి చీజ్ బాగా పట్టేసుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీ పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారండి. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.